హాయ్ అండి. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత బాండీ తీసుకొని బాండీ వేడైన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని అందులోకి నీళ్లు ఇంకిపోయే విధంగా అందులోనే ఉడకనివ్వాలి. ఆయిల్ లేకుండానే నీళ్ళు అనేవి వస్తాయండి చికెన్లోంచి మొత్తం నీళ్ళు ఇంకిపోయే విధంగా స్టవ్ మీదే ఉంచుకోవాలి. నీళ్ళు ఇంకిపోయిన తర్వాత చికెన్ని వేరు చేసి అదే కడాయిలో 1 కప్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగనిచ్చే వరకు ఉండాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. హాఫ్ కేజీ చికెన్కి ఒక 250 గ్రామ్స్ 25 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోకపోతే స్మెల్ అనేది వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కరెక్ట్ కొలతలతో తీసుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత అందులోనే చికెన్ వేసి చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి ముందుగా మనం ధనియాలు, మెంతులు, ఆవపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి 25 గ్రామ్స్ సాల్ట్ సరిపోతుంది. ఆవపిండి అనేది మనం వేయించుకోకర్లేదండి, పచ్చివే పట్టేసుకుంటే ఆయిల్లోనే కదా, పచ్చివాసన ఏం రావు. ఉప్పు ఎంత వేసుకుంటామో కారం కూడా అంతే వేసుకుంటే సరిపోతుంది. 25 గ్రామ్స్ అయితే హాఫ్ కేజీకి సరిపోతుంది. కారం అనేది మాడకుండా బాగా కలుపుకొని ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కారం మాడకుండా చూసుకోవాలి, లేదంటే కారం అనేది మాడు వాసన వస్తుంది. కారం వేగిన తర్వాత చల్లారనివ్వాలి. బాగా చల్లారిన దాని మీద ఒక సరిపడా నిమ్మరసం వేసుకొని ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అంతే అండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇది 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.